హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే కాన్సెప్ట్ గురించి అయితే చెప్పుకుందాం. సింపుల్ గా దీన్ని ఇక్కడ మనం డామ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అనమాట. సో మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అని అనుకున్న ఆర్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు కానీ మనకు ఖచ్చితంగా ఈ డామ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే టచ్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఈ డామ్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థం కావట్లేదా? అయితే ఈ రోజు వీడియోలో మనం డామ్ అంటే ఏంటి అండ్ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ తో డైనమిక్ గా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది అయితే తెలుసుకుందాం. బై ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీకైతే ఖచ్చితంగా ఈ డామ్ అంటే ఏంటి అనేది ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది, నాది గ్యారంటీ. సో మీరు ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ అదే విధంగా వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే బేసిక్ గా మనం 4 పార్ట్స్ కి అయితే డివైడ్ చేసాం అనమాట. అవేంటి అంటే వాట్ ఈస్ డామ్ అండ్ వై డస్ ద డామ్ ఎగ్జిస్ట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డామ్ ఈస్ అండ్ హౌ టు యూస్ డామ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, వాట్ ఈస్ ద డామ్? సో డామ్ స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. మన బ్రౌజర్ లో లోడ్ అయ్యే ఎంటైర్ వెబ్ పేజ్ ని అయితే ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన బ్రౌజర్ లో ఒక HTML డాక్యుమెంట్ ని లోడ్ చేసుకుంటామో అప్పుడు బ్రౌజర్ ఈ డామ్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటది అనమాట. అది ఎలాగంటే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లో కన్స్ట్రక్ట్ చేసుకుంటది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ HTML కోడ్ ఉంది. సో ఇక్కడ ఈ HTML డాక్యుమెంట్ అనేది ఎప్పుడైతే బ్రౌజర్ లో లోడ్ అవుతుందో అప్పుడు బ్రౌజర్ అనేది ఈ విధంగా ఒక డామ్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటది అనమాట. మనం ముందుగా చెప్పుకున్నాం కదా ట్రీ లైక్ స్ట్రక్చర్ అని, ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటది. ఇక్కడ డాక్యుమెంట్ అనేది మనకి రూట్ ఎలిమెంట్, దీని లోపల మనకి HTML అనే ట్యాగ్ ఉంది. సో దీని లోపల మనకి హెడ్ అండ్ బాడీ ట్యాగ్స్ ఉన్నాయి. హెడ్ లోపల టైటిల్ ఉంది అండ్ దాని లోపల టెక్స్ట్ ఉంది అనమాట. ఇక్కడ కూడా మనం D1 రాసుకున్నాం. D లోపల H1 ఎలిమెంట్ ఉంది అండ్ H1 ఎలిమెంట్ లోపల మనం టెక్స్ట్ అనేది రాసుకున్నాం. ఇలాగ ఒక HTML డాక్యుమెంట్ ని మనకి బ్రౌజర్ ఈ విధంగా ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ గా అయితే కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సింపుల్ గా ఈ ట్రీ లైక్ స్ట్రక్చర్ ని మనం ఇక్కడ డామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి లైవ్ గా చూద్దాం మనం. ఓకే, ఇప్పుడైతే మనం డామ్ ని ఒకసారి లైవ్ గా అయితే చూద్దాం. సో ఇక్కడ బ్రౌజర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కింద ఇన్స్పెక్ట్ అని ఉంటుంది కదా, ఆ ట్యాబ్ ని అయితే ఓపెన్ చేయండి. సో మనకైతే ఇక్కడ డెవలపర్ టూల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కన్సోల్ కి వెళ్ళి సింపుల్ గా డాక్యుమెంట్ అని చెప్పి టైప్ చేయండి. సో ఈ విధంగా టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఒక డాక్యుమెంట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసారా ఈ ఎంటైర్ HTML కోడ్ మనం ఏదైతే రాసామో అది బ్రౌజర్ లో లోడ్ అవగానే ఇక్కడ మనకి డాక్యుమెంట్ లాగా అయితే ఈ విధంగా చూపించింది అనమాట. ఓకే, మనమైతే ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటి ప్రాపర్టీస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో మనకి ఏ ప్రాపర్టీస్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో సింపుల్ గా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మనకి లిస్ట్ రావాలంటే console.dir అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో ఇక్కడ console.dir అని చెప్పేసి యూజ్ చేసుకొని ఇక్కడ మనం డాక్యుమెంట్ అయితే ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి ఈ డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా ఆన్ ప్లే, ఆన్ పాస్ అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. డాక్యుమెంట్ డాట్ టైటిల్ అని చెప్పేసి, విజిబుల్ కలర్ అని చెప్పేసి, BG కలర్ అని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం అయితే డైనమిక్ గా బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనకి బ్రీఫ్ గా అసలు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటో ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చేసింది. బట్ అసలు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే కాన్సెప్ట్ ని మనకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు ఆర్ దీని వల్ల అసలు యూజ్ ఏంటి, దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వై డస్ ది డామ్ ఎగ్జిస్ట్. ఎర్లియర్ డేస్ లో మనకి వెబ్సైట్స్ అనేవి స్టాటిక్ గా ఉంటాయి అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దెర్ ఈస్ నో ఈజీ వే టు ఇంటరాక్ట్ విత్ ఆర్ అప్డేట్ ద కంటెంట్ వితౌట్ రీలోడింగ్ ద పేజ్. అంటే పేజ్ రీలోడ్ అవ్వకుండా మనమైతే కంటెంట్ ని అప్డేట్ చేయలేం అండ్ మనం కూడా వెబ్ పేజెస్ తో ఇంటరాక్ట్ అవ్వలేం అనమాట డైనమిక్ గా. బట్ ఇప్పుడైతే మనకి వెబ్సైట్స్ అన్ని చాలా డైనమిక్ గా ఉన్నాయన్నమాట. ఇలా డైనమిక్ గా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి మనకి ఈ డామ్ కాన్సెప్ట్. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే కాన్సెప్ట్ ని అయితే యూజ్ చేసుకొని డెవలపర్స్ ఈజీగా వెబ్ పేజెస్ తో ఇంటరాక్ట్ అవుతారు అనమాట. సో దే కెన్ చేంజ్ ద కంటెంట్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ స్టైల్ ఆఫ్ ద వెబ్ పేజ్ వితౌట్ రీలోడింగ్ ద పేజ్. మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా మనమైతే పేజ్ లో ఉండే కంటెంట్ ని మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈజీగా డైనమిక్ గా మనం వెబ్ పేజెస్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ గా అయితే చెప్పుకుందాం. ఓకే, ఇది మనకి ఒక శాంపుల్ వెబ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది అండ్ ఇక్కడ ఒక మనకి బటన్ ఉంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ సాయి అని చెప్పేసి ఒక నేమ్ ఇస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వెల్కమ్ టు ద పేజ్ సాయి అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఇక్కడ పేజ్ అనేది రీలోడ్ అవ్వలేదు అనమాట. సో ఇప్పుడు చూసుకుందాం.
సాయి అఖిలేష్ అని చెప్పేసి ఇచ్చా. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఉండే కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, బట్ వితౌట్ రీలోడింగ్ ది వెబ్ పేజ్. సో ఇక్కడ వెబ్ పేజ్ అనేది మనకి రీలోడ్ అవ్వకుండా వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ మాత్రం మనకి అప్డేట్ అవుతుంది అనమాట. ఇదే మనకి డామ్ యొక్క మెయిన్ యూజ్. సో వితౌట్ రీలోడింగ్ ద పేజ్ మనం వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ అనేది చేంజ్ చేయగలం, దాని స్టైల్ అనేది చేంజ్ చేయగలం, అండ్ అదే విధంగా దాని యొక్క స్ట్రక్చర్ కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఇన్స్పెక్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూసారా, ఇది మనకి HTML డాక్యుమెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ అఖిలేష్ అనే పేరు అయితే తీసేస్తున్నాను అనమాట. ఓన్లీ సాయి అని చెప్పేసి ఉంచా. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వితౌట్ రీలోడింగ్ ద పేజ్ మనం అయితే డామ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ అనేది మనం చేంజ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మనకి డామ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో. మనం వెబ్ పేజ్ లో అయితే డైనమిక్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ ని మనం డైనమిక్ గా అప్డేట్ చేయడానికి మనం ఈ డామ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద డామ్ ఈజ్. సో ఇక్కడ మనం డామ్ అంటే ఏంటో కొంచెం డీప్ గా అయితే చెప్పుకుందాం. సో మనకి బేసిక్ ఐడియా అయితే వచ్చేసింది కదా, డామ్ అనేది ఏంటి, ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పేజ్ అండ్ ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్. దీని గురించి అయితే మనకి తెలుసు. ఇక్కడ మనం ట్రీ ఆఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ట్రీలో మనకి నోట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ నోట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఈ డామ్ అనే కాన్సెప్ట్ లో మనకి బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అనమాట. అవేంటి అంటే మనకి ఎలిమెంట్ నోట్, టెక్స్ట్ నోట్ అండ్ అదే విధంగా అట్రిబ్యూట్ నోట్స్ అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్ నోట్ అంటే ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ ది HTML ట్యాగ్స్. మనం ఇందాక చూసుకున్నాం కదా ట్రీ లైక్ స్ట్రక్చర్ అని చెప్పేసి, దాంట్లో మనకి ట్యాగ్స్ ఉన్నాయి కదా, డివ్ గానీ, పీ గానీ, HTML గానీ, బాడీ ట్యాగ్ గానీ, హెడ్ ట్యాగ్ గానీ, ఈ విధంగా ట్యాగ్స్ ని మనం ఎలిమెంట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం. టెక్స్ట్ నోట్స్ ఏంటి అంటే మనం ఆ ఎలిమెంట్ లోపల రాసే టెక్స్ట్ నే మనం ఇక్కడ టెక్స్ట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అండ్ అట్రిబ్యూట్ నోట్స్ అంటే ఏంటి అంటే మనకి క్లాసెస్, ఐడీస్ అండ్ సోర్స్, లింక్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఇక్కడ అట్రిబ్యూట్ నోట్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇది మనకి ఎంటైర్ కాన్సెప్ట్ అనమాట డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే. సో ఇప్పుడు మనం అసలు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ని జావా స్క్రిప్ట్ ద్వారా ఏ విధంగా యూజ్ చేసుకుంటామో మనం ఇప్పుడైతే చెప్పుకుందాం. ఇప్పుడైతే మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే కాన్సెప్ట్ ని అయితే ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ కోడ్ అనేది ముందుగా రాసి పెట్టుకున్నాను అనమాట, ఒక శాంపుల్ కోడ్. సో దాని అవుట్పుట్ వచ్చేసి ఇది, మనకు ఒక టెక్స్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది అనమాట. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ హలో వర్డ్ అనే టెక్స్ట్ ఉంది కదా, సో నేను ఎప్పుడైతే ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తానో ఇక్కడ నాకు హలో వర్డ్ పోయి హలో కోడింగ్ అని చెప్పేసి రావాలన్నమాట, వితౌట్ చేంజింగ్ ది HTML డాక్యుమెంట్. సో ఇక్కడ నేను ఏం చేంజ్ చేయకుండా నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో అప్పుడే నాకైతే ఇక్కడ హలో వర్డ్ బదులు హలో కోడింగ్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. అంటే మనకి డైనమిక్ గా పేజ్ లో ఉండే కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. అది ఏ విధంగా రాయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేనైతే స్క్రిప్ట్ అనే ట్యాగ్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకైతే ఈవెంట్స్ అండ్ అదే విధంగా ఈవెంట్ హ్యాండ్లింగ్, ఈవెంట్ లిజనర్స్ అనే కాన్సెప్ట్ గురించి అయితే మనకి బాగా తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు దాని మీద ఐడియా లేకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, దాని మీద మనం సపరేట్ గా ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే చేద్దాం. ప్రస్తుతానికి బేసిక్ గా ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఈ టెక్స్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ టెక్స్ట్ ఎక్కడ ఉంది, మనకి డాక్యుమెంట్ లో ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇప్పుడు డాక్యుమెంట్ లో ఉండే మనం ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఐడి అంటే మనం ఈ ఐడిని యూజ్ చేసుకొని ఈ ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఐడి బదులు మనకి క్లాస్ నేమ్ కూడా ఉంటుంది అనమాట, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని చెప్పేసి. ఆర్ ఇది కూడా లేకపోతే మనకి గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పేసి ఉంటది అనమాట. సో ఈ 3 ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని మనం అయితే ఒక ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట డాక్యుమెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇచ్చేసి దీని లోపల మనం ఐడిని అయితే స్పెసిఫై చేసుకుంటాం అనమాట. సో మనకి ఏ ఎలిమెంట్, ఇక్కడ H1 అనే ఎలిమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని ఐడి అయితే కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ లో ఉండే ఈ ఐడి యొక్క ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసి దాంట్లో మనం స్టోర్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం లేదా ఎలా తెలుస్తుంది, విత్ ఏ డీబగ్గింగ్ అనమాట. సో ఇప్పుడు మనం డీబగ్ చేద్దాం అసలు ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయిందా లేదా అని. సో డీబగ్ ఎలా చేస్తాం అంటే జస్ట్ కన్సోల్ లో ప్రింట్ చేస్తాం అసలు సెలెక్ట్ అయిందా లేదా అని. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా కన్సోల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను console.log అని చెప్పేసి తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు సేవ్ చేయగానే సో ఇక్కడ చూసారా మనకి ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయింది. బట్ మనం ఏంటి ఇక్కడ ఉండే టెక్స్ట్ అనేది మనకు కావాలి, అంటే టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి, అంటే ఎలిమెంట్ ని కాదు. సో టెక్స్ట్ ఒక్కటే సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకేంటి అంటే ఇక్కడ ప్రాపర్టీ ఉంటది అనమాట, ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పేసి, డాట్ ఇన్నర్
టెక్స్ట్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే సో ఇది చూసారా మనకి టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అంటే మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఐడి ద్వారా ఈ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం అయితే ఈ టెక్స్ట్ ఉంది కదా దీన్ని అయితే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ని ఏ విధంగా చేంజ్ చేసుకుంటాం అంటే టెక్స్ట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పేసి ఈ విధంగా మనం ఇందాక యూజ్ చేసాం కదా ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఆ టెక్స్ట్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే దీనికి ఈక్వల్ టు పెట్టేసి మనం అయితే మనకు కావాల్సింది అయితే రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ హలో కోడింగ్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మనకి ఇక్కడ హలో కోడింగ్ అని చెప్పేసి చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏంటి ఎప్పుడైతే ఈ బటన్ ని క్లిక్ చేస్తామో మనకి అప్పుడు ఈ టెక్స్ట్ అనేది చేంజ్ అవ్వాలి. సో దానికోసం ఏంటి అంటే మనకి ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుంది అనమాట. సో మనం ఈవెంట్స్ గురించి ఈవెంట్ హ్యాండ్లింగ్ అండ్ ఈవెంట్ లిజనర్స్ గురించి మనం సపరేట్ గా ఒక వీడియో చేద్దాం. అప్పుడు మీకు క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు ఈవెంట్స్ గురించి ఐడియా ఉంటే ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో సింపుల్ గా నేనైతే ఇక్కడ ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఆన్ క్లిక్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు నాకు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇచ్చి నేను జస్ట్ ఒక ఫన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఫన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు స్క్రిప్ట్ లో రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్ FUN అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ దీనికి ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి ఇక్కడ ఓపెన్ చేసేసి అండ్ ఇక్కడ మనం క్లోజ్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే మనకి హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది. సో నేను ఎప్పుడైతే ఈ బటన్ ని క్లిక్ చేస్తానో అప్పుడు నాకు ఇక్కడ హలో కోడింగ్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ప్లే అయింది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఫన్ అని ఉంది కదా ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ లో ఏముంది మనకి ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా మనం టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత డాట్ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం అయితే ఆ టెక్స్ట్ లో ఉండే కంటెంట్ అయితే చేంజ్ చేసాం అనమాట. ఈ విధంగా మనం డాక్యుమెంట్ లో ఉండే ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్ ద్వారా మనం వెబ్ పేజ్ యొక్క కంటెంట్ అనేది డైనమిక్ గా చేంజ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడ మనం డామ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని వెబ్ పేజ్ లో ఉండే కంటెంట్ మాత్రమే చేంజ్ చేయగలుగుతాం అంటే అలా కాదనమాట. మనం వెబ్ పేజ్ యొక్క టైటిల్ ని కూడా మనం జావా స్క్రిప్ట్ ద్వారా డైనమిక్ గా అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ స్క్రిప్ట్ రాసుకున్నాను కదా. సో ఇక్కడ దీన్ని అయితే తీసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్ గా మనం ఇప్పుడు డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో డాట్ మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట టైటిల్. సో డాక్యుమెంట్ డాట్ టైటిల్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి మనం టైటిల్ ఇచ్చాం కదా. సో అలా కాకుండా సింపుల్ గా నేను హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే సో ఇక్కడ చూసారా మనకి టైటిల్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా మనం డాక్యుమెంట్ లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసుకొని ఈవెంట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనమైతే పేజ్ లో ఉండే కంటెంట్ అయితే డైనమిక్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ని మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ లో చాలా దగ్గరే చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి కొన్ని ఎర్రర్స్ కనిపించడం గానీ ఆర్ మీరు ఏదైనా వెబ్సైట్ కి రాగానే కింద మీ నేమ్ డిస్ప్లే అవడం గానీ సో వీటన్నిటిని మనం డామ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకు ఒక సాలిడ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది కదా అసలు డామ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ఈ డామ్ కాన్సెప్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ జావా స్క్రిప్ట్ లో ఈ డామ్ కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి వీటన్నిటి గురించి ఒక మనకి బ్రీఫ్ ఐడియా అయితే వచ్చేసింది. అండ్ ఈవెంట్స్ గురించి వాటి గురించి మీకు కావాలి అంటే మనం నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే చేద్దాం. అసలు ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఏంటి, ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ అంటే ఏంటి, వాటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. ఓకే, వీడియోని అయితే ఎండ్ చేసే ముందు మీకైతే ఒక చిన్న టాస్క్ అనమాట. సో ఇక్కడ మనకి పేజ్ లో ఒక 3 బటన్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్ అని చెప్పేసి. సో నేను ఎప్పుడైతే రెడ్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ గా చేంజ్ అవ్వాలి. అండ్ బ్లూ మీద క్లిక్ చేయగానే బ్లూ గా చేంజ్ అవ్వాలి. అండ్ గ్రీన్ మీద క్లిక్ చేయగానే మనకి గ్రీన్ గా అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో దీనికి మనకి డాక్యుమెంట్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీ ఏంటో తెలుసుకొని మీరైతే కోడ్ చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో సింపుల్ గా ఈ యొక్క వెబ్ పేజ్ అయితే మీరైతే డిజైన్ చేసి నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీడియో.